హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో లేటెస్ట్ నార్మల్ నీడిల్ శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న టాజిల్స్ చూడండి. మనం ఫస్ట్ అయితే టేప్ తీసుకొని మనకి డిస్టెన్స్ లెంత్ ఎంత ఉండాలో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నేను 1.2 డిస్టెన్స్ ఇస్తున్నాను. ఇలాగా ఇప్పుడు మనకి ఈ శారీ కుచ్చు కోసం ఇలాంటి లీఫ్ బీడ్స్, ఇలాంటి మల్టీ కలర్ రౌండ్ బీడ్స్, అలాగే రింగ్ టైప్ గోల్డెన్ బీడ్స్ కావాలి. నేను 4 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 5 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి చూసుకొని ఇలా ఒక నాట్ వేసుకుంటే అవి పక్కకి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ పక్కనే కొంచెం గ్యాప్ వదిలి మళ్ళీ సేమ్ 4 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ 5 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఎలా అయితే ఇలా నాట్ వేసుకున్నామో సేమ్ అలా ఒక నాట్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ ఇలా దగ్గరికి నాట్ వేసింది ఒకటి తీసుకున్నాను. ఇవి బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ లీఫ్ బీడ్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఈ లీఫ్ బీడ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ సెకండ్ టైం మనం సిల్క్ థ్రెడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ సిల్క్ థ్రెడ్స్ కూడా ఇలా జరీ థ్రెడ్తో ఆ థ్రెడ్స్ అని ఇలా లోపల వైపు తీసుకొని ఇంకొక లీఫ్ బీడ్ని ఇటువైపు స్టిచ్ చేశాను. చూడండి, ఇలా మనకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ 2 థ్రెడ్స్ని 2 టైమ్స్ స్టిచ్ చేసినవి 2 కంబైన్ చేసుకొని ఇలాంటి కలర్డ్ బీడ్స్ తీసుకున్నాను కదా, ఆ బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఫైనలీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మొత్తం థ్రెడ్స్ అన్నిటినీ ఈ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ లెగ్ తీసుకొని గోల్డెన్ రౌండ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ని మనం ఫస్ట్ అయితే బీడ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఈ బీడ్ని కూడా ఇలా ఈ థ్రెడ్స్తో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా రౌండ్గా అనుకొని ఒక నాట్ వేసుకుంటే మనకి ఇంకా ఆ బీడ్ అనేది మూవ్ అవ్వదు కిందకి. ఇలా నాట్ వేసుకున్నాక మిడిల్లో ఒక నీడిల్ ఇలా ప్లేస్ చేసుకొని దగ్గరగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ నాట్ వేసుకున్నాను. చూడండి, ఫైనల్లీ మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు కుచ్చు కట్టుకోవాలి. దానికోసం నేను 180 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని పైన ఇలా గ్లూ అప్లై చేశాను. ఫస్ట్ ఇలా డౌన్ కానీ మళ్ళీ అటువైపు నుంచి ఇలా పైకి తీసుకొని మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని నీట్గా థ్రెడ్స్ అన్నిటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని టేప్తో మనం ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ ఉంచుకొని నేనైతే 1.2 అలా లెంత్ పెట్టుకుంటున్నాను. ఒకసారి టేప్తో చెక్ చేసుకొని 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా మిడిల్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని ఇలా లాక్ చేసుకుంటున్నాను. ఇలా లాక్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ రౌండ్గా ఇలా చుట్టుకొని నార్మల్గానే ఇలా మిడిల్లో పైనుంచి కిందికి ఇలా స్టిచ్ చేసుకొని చూడండి 1.2 లెంత్ ఉండేలాగా చూసుకొని నేను ఈ థ్రెడ్స్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. వెరీ ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కన్నా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.